హలో హాయ్ అండి. ఈరోజు అనపగింజల పప్పుల కర్రీ చేయబోతున్నాను. ఇది ఒక డిఫరెంట్ అయిన డిష్. ఎప్పుడు మనం ఆనియన్ టమోటో ఫ్రై చేసి చేయకుండా ఇది డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను. రండి ఇది ఎలా రెడీ చేయాలో చూద్దాం. నేను ఈరోజు 200 గ్రామ్ పప్పుని నానబెట్టుకుంటున్నాను. ఈ పప్పుని 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో ఉడికించుకోవాలి. 4 విజిల్స్తో ఉడికించుకోవాలి. నేను ఒక స్పెషల్ పేస్ట్ రెడీ చేయబోతున్నాను. ఈ పప్పులోకి ముందుగా మనము ఆయిల్ వేసుకొని ఇందులో చిన్న ఆనియన్ వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, సోంపు, కొంచెం కరివేపాకు, కొంచెం కొబ్బరి, తెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను మిక్సీ జార్లోకి 3 టమాటా పండ్లు తీసుకొని దీన్ని 3 లేకుంటే 4 టమాటా పండ్లు వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనము ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పప్పును ఉడికించుకున్నాం కదా, ఆ పప్పుని వేసుకోవాలి. ఇందులో ఆ పప్పు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ పప్పు అనేది కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటాని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది ఉడికిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. ఈ కారం పొడి అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. మీరు కావాలంటే బయట షాప్లో దొరికే కారం పొడిని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని దీనిలో కొంచెం బాగా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా ఆనియన్ని, కొబ్బరిని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ దాన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెంట్లో పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పప్పు ఉడికేటప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కొంచెం ఉడికించుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత మనం పక్కన దీన్ని తాలిసం చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, సోంపు, ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసిన దాన్ని మనం పక్కన పప్పును ఉడికించుకుంటున్నాం కదా, అందులో దీన్ని వేసుకోవాలి. ఈ తాలిసంని ఇందులో వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ పప్పుని ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన అనపగింజల పప్పు కర్రీ రెడీ. నేను ఈరోజు డిఫరెంట్ మెథడ్లో ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.